వినడానికి ఒక చిన్న కథ చెబుతున్నా వినండి. ఓపెన్ చేస్తే జీబులో నుంచి ఖైదీ దిగుతాడు. దిగిన వెంటనే రాళ్లతో చెప్పులతో జనాలు కొడతారు. కోర్టు మెట్లెక్కుతుండగా మీడియా వాళ్ళు వచ్చి, సార్ మీరు చేసిన నేరం ఏంటి అని అడగడంతో ఒక చిన్న స్మైల్ ఇస్తాడు హీరో. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇంటర్ చదువుతున్న చిన్న ఏజ్లో ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఒక చిన్న కూలి పని వెతుక్కొని ఆ ఇద్దరు సహజీవనం గడపడంతో ప్రెగ్నెన్సీ కట్ చేస్తే ప్రెగ్నెన్సీతో కట్ చేస్తే పాప పుడుతుంది. పాప పుట్టిందా అని హీరో ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పాప ఇల్లు కిరాయి అడుగుతారు. ఇంట్లో సరుకులు ఉండవు. ఇద్దరికి గొడవలు అవుతాయి. గొడవలు అవడంతో సరే నేను డబ్బులు తెస్తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన హీరో తిరిగి రాకపోవడంతో దిగాలతో బాధపడుతుంది. చిన్న పాపను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని దిగాలతో నేను ఒక పని చూసుకోవాలి కదా అని పని చూసుకుంటూ పాపను ఎత్తుకొని అమ్మ పని చేస్తా అని అడుగుతుంది. ఎవరు పని ఇవ్వకపోవడంతో ఇంట్లో వచ్చి తిరిగి అలసిపోయి ఇంట్లో ఉంటుంది. ఒకరు అమ్మ మీకు పని కావాలన్న పని ఇస్తుంది. ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బతుకుతుంది. కట్ చేస్తే పాప నడుస్తుంది. నడవంతం హీరోయిన్కి ఫీవర్ వచ్చి మంచాల పడుకుంటుంది. అమ్మ అని పాప పిలవడంతో తను లేక అమ్మ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో ఆకలి అనుకుంటా వెళ్ళిపోయి ఒక ఇడ్లీ బండి కాడ కూర్చొని చూస్తుంటే ఏడుస్తుంది. ఎవరు పట్టించుకోరు. ఇడ్లీ బండి కాడ కింద పడేతను ఆ ఇడ్లీ తీసుకొని ఇడ్లీ తింటుంది. పాపని తీసారా పాపని తీసి పక్కకు మళ్ళీ ఏడ్చుకుంటూ అట్లా వెళ్తుండగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఏం చేయాలో తోయక అడుక్కుంటుంది. చేయి చాపడంతో లేవుపో అని ఒక బైక్ అతను అంటాడు. వెనుక బైక్ అతని దగ్గరికి వెళ్తే సార్ అనగానే వేస్తుంది. అతను వేస్తాడు. వేయగానే ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడుతుంది. బైక్ మూవ్ అవుతుంది. ముందు బైక్ అయినా వెళ్ళిపోతుంటాడు. వెనుక బైక్ అయినా స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. పాప అటు వెళ్ళిపోతుంటుంది. పాపకు ఒక జామకాయ దొరుకుతుంది. పాప తింటుంటూ ఒక ఫుట్పాత్ పైన కూర్చొని జామకాయ తింటుంటుంది. కట్ చేస్తే ఈ ముందు బైక్ అయినా వెళ్తుండగా వెనుక బైక్ అయినా లాకెట్ దొరుకుతుంది. సార్ ఇదిగో మీ లాకెట్. నా లాకెటా అని చూడగానే అందులో ఓపెన్ చేసేస్తే తన భార్య తన ఫోటో. ఇది ఇక్కడ రివైండ్ చేసి చూస్తే నేను లవ్ చేసినప్పుడు ఇచ్చిన లాకెట్ అని అప్పుడు గుర్తుకొస్తుంది. రివైండ్ చేసి వెనుక చూస్తే అసలు ఇది ఎవరి మెడలో ఉంది, అసలు ఎక్కడ ఎలా పడిందని రివైండ్ చేసి చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ పాప అడుక్కుంటుండగా తన మెడలో ఉంచి కింద పడిపోతుంది. ఆ పాప ఎవరని గుర్తు చేసుకుంటే నా పాప అని పాప కోసం వెనకకి బైక్ తిప్పుకొని వెనక్కి వస్తాడు. వెనక్కి వెతుక్కుంటూ వెళ్ళగా ఫుట్పాత్ పైన జామకాయ తింటున్న పాపకు వెక్కిలి వస్తుంది. జామకాయ గొంతులో తట్టుకొని వెక్కిలి వస్తుంది. ఎవ్వరు మంచిళ్ళు కూడా పోయాక తన వెక్కిలితో అట్లనే పడిపోయి కింద పడిపోతుంది. హీరో వెతుక్కుంటూ వస్తుంటాడు. పాప పడిపోతుంది. హీరో వెతుక్కుంటూ రావాలి. పాప దగ్గరికి వచ్చి బైక్ పడేసి పాపను గొంతులో తట్టుకొని శ్వాస అడక పాప చనిపోతుంది. అయ్యో పాప అని ఏడ్చుకుంటూ
కట్ చేస్తే రూమ్ దగ్గరికి వస్తాడు. రూమ్ దగ్గరికి రావడం తన 100కు ఫీవర్తో ఉన్న తన భార్య ఏం చేయాలో తోచక నిద్ర మాత్రం లేచుకొని చనిపోతుంది. అయ్యో నేను చేసిన తప్పు అని తల కొట్టుకొని కట్ చేస్తే సమాధి చేస్తాడు. సమాధి చేసి కట్ చేస్తే ఆఫ్టర్ 1 year తర్వాత ఆడపిల్ల టెస్ట్ ట్యూబ్ సెంటర్ అని ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఆడపిల్ల క్యాప్షల్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి పేపర్లో స్టేట్మెంట్ ఆడపిల్లని కంటే 1/2 kg బంగారం ఫ్రీ, ₹1,00,000 బహుమతి అని జనానికి అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేయగానే జనాలు కుప్పలు కుప్పలుగా పరిగెత్తుకుంటూ వస్తారు. క్యూలో నిలబడతారు. అందరి దగ్గర సంతకాలు తీసుకొని ఒక 30 members సెలెక్షన్ చేసుకొని, అమ్మ మీకు ఫస్ట్ 30 members, మిగతా వాళ్ళు 30 members అయిపోయాక నెక్స్ట్ అని 30 membersకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. టెస్ట్ ట్యూబ్ స్టార్ట్ చేస్తాడు. ఇలా కట్ చేస్తే గడుస్తుండగా 7 months గడవగానే కట్ చేస్తే ప్రజలు ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్ క్లోజ్, ఆఫీస్ తీసేస్తాడు. కట్ చేస్తే ఆఫీస్ తీసేస్తాడు. ఆఫీస్ తీసేయగానే జనాలు రాళ్ళతో అద్దాలు గ్లాసులు అన్నీ పగలగొట్టి ఎక్కడికి వెళ్ళాడని రోడ్లపై ధర్నా చేస్తాడు. ధర్నా చేయగా కట్ చేస్తే ధర్నా చేస్తాడు. కట్ చేస్తే కోర్టు దగ్గర వాళ్ళకి చెప్తుంటారు. అంటే మీకు ఆడపిల్లని కనాలని లేదా, ఆడపిల్ల అంటే మీకు పట్టింపు లేదా, ఆడపిల్లకు చేసిన నేను అన్యాయం, అందుకని నేను ఒక్కనే కాదు మారడం అని అందరికీ బుద్ధి చెప్పాలని ఆడపిల్ల టెస్ట్ బేబీ సెంటర్ అని ఒక ఆఫీస్ పెట్టాను. ఆడపిల్ల ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే అబ్బాయిలు 50% ఉంటే అమ్మాయిలు 20%, అంటే ఒకరికి ఇద్దరు. పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఒకరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అంటే ఆడపిల్లని కనాలని లేదా, ఆడపిల్ల అంటే నేను చేసిన తప్పు అని, దీనికోసం నేను ఒక్కనే మారొద్దని ఇలా చేశాను అని చెప్తుంటారు. నేను చేసిన అన్యాయానికి నన్ను ఉరివేసినా తప్పు లేదు, మీ ఇష్టమని కట్ చేస్తాడు. కట్ చేస్తే ఇది సినిమా. ఇది నా ఫోన్ నంబర్ 9908139293. ప్లీజ్ దయచేసి వినండి.